నమస్తే, నేను ప్రియా. మై టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ భద్రత అవసరమన్న ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. కమిషన్ కార్యాలయంలో పోస్ట్ చట్టం అమలు అవసరమనే అంశంపై అభిప్రాయ వ్యక్తీకరణ కార్యక్రమం. విశాఖ నగరంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం. గాజువాక 70వ వార్డులో 6.5 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, మేయర్. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయడంలో కూటమి సర్కార్ విఫలమైందన్న మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి. రైతులకు అన్యాయం చేయాలి అని చూస్తే ఊరుకోబోమని హెచ్చరిక. మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ భద్రత అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. రాజకీయ పార్టీలు, వృత్తిపరమైన సంస్థలలో పోస్ట్ చట్టం అమలు అవసరమనే అంశంపై మహిళా కమిషన్ కార్యాలయంలో న్యాయవాదుల సౌజన్యంతో అభిప్రాయ వ్యక్తీకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం అనంతరం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ భద్రతపై అనేక తీర్పులు వెలువరించిందన్నారు. చట్టం అమలులో ఇంకా పూర్తిస్థాయి శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. పని ప్రదేశంలో రక్షణ లేదనే భావన ఇప్పటికీ ఉందని, ఇది రాజకీయ పార్టీల్లోనూ, బార్ అసోసియేషన్లలోనూ, విద్యా సంస్థలు తదితర అన్ని ప్రదేశాల్లో అమలు జరగాలి అని చర్చించడం జరిగిందన్నారు. డిస్కషన్ లాంటిది పెట్టడం జరిగింది. ఎందుకంటే లైంగిక వేధింపులు పనిచేసే ప్రదేశాల్లో కానీ చదువుకునే ప్రదేశాల్లో డెఫినెట్గా ఎక్కువ అయినాయి. కానీ యాక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదా లేదా అనేది ఫస్ట్ పాయింట్. అదే యాక్ట్ అప్లికబుల్ కానీ ఏదైతే ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో లేకపోతే బార్ కౌన్సిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద పెద్ద బార్ అసోసియేషన్స్ వదిలేసేయండి, కానీ కొన్ని ఏదైతే ఊర్లో కానీ ఏదైతే చిన్న బార్ అసోసియేషన్స్ ఉన్నాయో అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనేది మా నోటీస్కి వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ వల్ల కానివ్వండి, ఈ పాష్ యాక్ట్ అనేది అడ్వకేట్స్కి అప్లికబుల్ కాదని కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే అక్కడ ఒక ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదు అనే దాని మీద బేస్ చేసుకొని ఆ జడ్జ్మెంట్స్ ఇవ్వబడి. సో ఇలాంటప్పుడు ఇలా అసోసియేషన్స్లో పనిచేసే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ అడ్వకేట్స్, వాళ్ళకి ఆ హెరాస్మెంట్ అనేది జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మనం నార్మల్ పబ్లిక్ ఏంటంటే మనకి ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనం అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తున్నాం మన కోసం ఫైట్ చేయమని. అదే ఇష్యూ అడ్వకేట్స్ వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? బికాజ్ కోర్ట్ ఇస్ సేయింగ్, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు అంటే మీకు అప్లికబుల్ కాదు, ఎందుకంటే మనకు ఒక ఫార్మల్ రిలేషన్షిప్ లేదు కదా, ఎంప్లాయర్ రిలేషన్షిప్ లేదు కదా, అప్లికబుల్ కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన కోసం ఫైట్ చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో ఇట్ హ్యాస్ టు బి అప్లైడ్ ఫర్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఏదైతే అసోసియేషన్స్, బార్ అసోసియేషన్స్ ఉన్నాయో దాని మీద డిస్కషన్ ఈరోజు పాష్ యాక్ట్ అనేది. ఎందుకంటే నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ ఈరోజు మీరు చూస్తే ఇక్కడికి వచ్చిన దాదాపు ఫీమేల్ 90% ఆర్ ఫీమేల్ అడ్వకేట్స్ కంపారిటివ్లీ. సో వెన్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్, వెన్ దే ఆర్ ఫైటింగ్, మన కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మనకి ఇష్యూ వచ్చినప్పుడు. అదే ఇష్యూ వాళ్ళకి జరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సింపుల్గా అది మీకు అప్లికబుల్ కాదంటే అది బాధ్యతగా మన బాధ్యత రాజ్యంగా ఉంటుంది తప్పితే మన అది బాధ్యతగా తీసుకున్నట్టు ఉండదు. సో దీన్ని మనం ఎలా అడ్రస్ చేయాలనేది, దీన్ని మనం ఏం మార్పులు తీసుకురావచ్చు యాక్ట్లో అనేది బేసిక్లీ ఈరోజు జరిగిన ఫస్ట్ డిస్కషన్ అనమాట. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి రాకముందు బార్ అసోసియేషన్లో కొన్ని చోట్ల జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరి కళ్ళు చూస్తారు? మేబీ దే మే అప్లై టు దేర్ అక్కడ ఉన్న జిల్లా జడ్జెస్కి వాళ్ళకి చెప్తారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఒక హయ్యర్ బాడీ అంటూ ఉండాలి. రాష్ట్రంలో గ్రేటర్ విశాఖను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. జీబీఎంసీ 70వ వార్డు శ్రీనివాస నగర్లో సుమారు 6.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ బురుకోటి చందుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పనులు చేస్తున్నామన్నారు. విశాఖ నగరంలో అన్ని రంగాల్లో దూసుకుపోతుంది అని, ఇందుకు ఇటీవల వరుసగా
అవస్తున్న పెద్ద పెద్ద సంస్థలే కారణమని అన్నారు. ప్రతి వార్డును మోడల్గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు నాయకులు చట్టి గోపి, కొయిలాడ శంకర్రావు, ఆడారి రామకృష్ణ, కృష్ణంరాజు, జెడ్సీ శేషాద్రి, మురళీదేవి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజు 70 వార్డులో పెద్ద ఎత్తున సుమారు 6 కోట్ల చిల్లర పనులకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యంగా శ్రామిక నగర్కి సుమారు 1,20,00,000, అలాగే డ్రైవర్స్ కాలనీకి 70 లక్షలు, ఎల్బిఎస్ నగర్కి 50 లక్షలు, అలాగే శ్రీనివాస్ నగర్కి 70 లక్షలు, ఎల్వి నగర్కి 1,20,00,000, అలాగే దశమకొండ కాలనీ, చిట్నాయ కాలనీ, కొండ ప్రాంతంలో 40 లక్షలు, అలాగే గోవర్ధన్గిరి నగర్, పద్మజ హాస్పిటల్ ప్రాంతాల్లో 70 లక్షలు, అలాగే వీటితో పాటు ఈ సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు వీటితో పాటు కూడా చట్వాన్పాలెం నేషనల్ హైవే ప్రాంతంలో ఈ ఓపెన్ జిమ్ మరియు చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ కూడా ఇవన్నీ పనులు కూడా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 6,12,00,000తో అలాగే అడిషనల్ గా ఇంకొక 37 లక్షలు కలిపి 6,50,00,000తో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగిందండి. మరి దీనికి ముఖ్య అతిథిగా నగర్ మేయర్ గారైనటువంటి పీల శ్రీని గారు, కార్పొరేటర్ గారు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా సోదరులందరూ కూడా భారీ స్థాయిలో వచ్చి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మేము అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యంగా 18 నెలల్లో గాజువాక నియోజకవర్గంలో సుమారు 223 కోట్లతో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చాలా పనులు పూర్తి అయినాయి. మిగతా పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపద సృష్టిని సమపాల్లో తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అలాగే కూటమి పార్టీ నాయకులందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారం అందిస్తున్నారు. కనుక ప్రజలు కూడా దీన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అధికార యంత్రాంగం కూడా ఒకసారి మనం రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని తవ్వే పని రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు రోడ్డు వేస్తుంటూ ఇంకోవైపు తవ్వుకొని వస్తున్నామంటే అది అభివృద్ధిలో పెట్టినటువంటి నిధులన్నీ కూడా వృధా అవుతాయి. అయితే మేము ఇప్పటికే అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడైనా సరే అండర్ గ్రౌండ్ కేబులింగ్ వేస్తే మాత్రం ముందుగా కేబుల్ వేసిన తర్వాత రోడ్డు వేయమని చెప్పేసి. కానీ దీన్ని సమిష్టిగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రతి పైసా కూడా ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించిన డబ్బులకి సరిగా ఉపయోగం ఇచ్చినట్టుగా ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకను గాజువాక ప్రాంతాన్ని ముఖ్యంగా మన ఉన్నటువంటి అన్ని వార్డులో కూడా పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా హైవే కూడా ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాం, సర్వీస్ రోడ్లు వైపు దృష్టి సారిస్తున్నాం. అలాగే ఏవైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో మేజర్ రోడ్స్ అన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీ ద్వారా నేను ప్రజానికాన్ని కూడా కోరేది, ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు ముఖ్యంగా ఉంటాయి, అవి పిల్లలకి ఆట స్థలాలుగా మార్చడానికి ఆస్కారం ఉంది. కనుక ఆ ఆట స్థలాలు కూడా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని మన పిల్లలకి అనువుగా ఉండేటట్టుగా ఆట స్థలాలు తయారు చేస్తాం, క్రీడా ప్రాంగణంలో తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. విశాఖపట్నంలో నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం పెట్టి మేరుగా రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయడంలో విఫలమైన కూటమి సర్కార్ భూములిచ్చిన రైతులతో చెలగాటమాడుతోంది అని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బూటకపు గ్రామ సభలతో రామారావు వంటి రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది అని మండిపడ్డారు. అన్నం పెట్టే భూమిని, నీడనిచ్చే ఇంటిని, ఆఖరికి ప్రాణాన్ని కూడా రాజధాని కోసం త్యాగం చేసిన రైతు రామారావు కుటుంబానికి ఈ ప్రభుత్వం వాగులో ప్లాట్ కేటాయించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. 10 ఏళ్ల క్రితం రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయించకుండా మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. 2 ఎకరాల పొలం ఇస్తే మీరు నాకు గుంటలో ఇచ్చారు, దానికి స్థలం 4 అడుగుల లోతు నీళ్లు ఉంటాయి ఎప్పుడు అక్కడ. దాన్ని నేనేం చేయాలి? దాన్ని తీసుకుని నేనేం చేయాలి? అట్లాగే నా ఇల్లు కూడా
దానికి ఇల్లు అడ్డంగా ఉన్నారు, సరే మంచిదని ఆ ఇల్లు కూడా ఇచ్చా. మీరు నాకేమి ఇస్తున్నారు ప్రతిఫలంగా? మీరు ఇస్తున్నది మీరు ఇవ్వకపోతే ఎంతకాలం అని నేను ఈ విధంగా బ్రతకాలి? ఒక రైతు రాజధాని కోసం తన భూమిని, తన ఇంటి స్థలాన్ని, ఇంటిని కూడా ఇచ్చుకొని నేనేమన్నా బొచ్చి తీసుకొని బెచ్చమెత్తుకోవాలా అండి అని అడగటం ఎంత ఎంత విచారకరమైన విషయం అండి. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇంతకాలం ఏం చేస్తున్నారు? మీరు ప్రారంభించిన ఈ 12 ఏళ్లలో 12 ఏళ్ల నుంచి మీరు చూస్తున్నారు ఉన్నారు రాజధాని చంద్రబాబు నాయుడు గారు. రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చలేకపోతున్నారు ఎందుకు? 30,000 మంది రైతులు ఇచ్చారా మీకు పొలాన్ని? ఇంతమంది. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైసీపీ కార్పొరేటర్ల మధ్య శంకర్ విలాస్ బిజీ అంశంపై, అదేవిధంగా నగరంలో అనధికార ఫ్లెక్సీల అంశంపై రగడ మొదలైంది. మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన జరిగిన కౌన్సిల్లో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం ప్రధాన అంశంగా మారింది. వైసీపీ కార్పొరేటర్ చాలా వెంకటరెడ్డి శంకర్ విలాస్ బ్రిడ్జిని అనవసరంగా హడావుడిగా తొందరపడి మొదలుపెట్టారని కమిషనర్ను ప్రశ్నించగా, కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో డిపిఆర్ అప్రూవల్ అయిన తర్వాతే శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు నిర్మాణ పనులను వివిధ శాఖల అనుమతులు వచ్చిన తర్వాతే మొదలు పెట్టడం జరిగింది అని కమిషనర్ తెలిపారు. ఎందుకంటే బైండింగ్ చేయకుండా ఏం చేయకుండా ఇమీడియట్ గా బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అలాగే బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో ఇప్పుడు తీసుకోరు కదా తర్వాత రోడ్డు వైండింగ్ పూర్తి చేసి అన్ని అనుమతులతో బ్రిడ్జి నిర్మాణం మొదలు పెట్టారా లేదా? బ్రిడ్జి నిర్మాణం ఎన్ని ప్లాన్లు మార్చారు? ప్రస్తుతం ఏ ప్లాన్ ప్రకారం నిర్మాణం జరుగుతున్నది? ఈ బ్రిడ్జి నిర్మాణం నిదానంగా జరగడం వల్ల గుంటూరు నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు విపరీతంగా ఉన్నాయి. వాటిని మీరు ఏ విధంగా అధిగమిస్తారు? మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? అన్ని వివరంలో తెలుపుగలరు. ప్రస్తుత ప్లాన్ ఒక క్లారిటీ ఇస్తాను. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం సంబంధించినంత వరకు అందరికి తెలియాలి, గుంటూరు నగరపాలక సంస్థ పాత్ర ఏంటంటే, ఏదైనా ఒక ఇయర్బీలో రైల్వే డిపార్ట్మెంట్కి దీనికి సంబంధించి సహచార సభ్యులకు, అధికారులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా కౌన్సిల్ దృష్టిలో పెట్టిన అంశం ఏంటంటే, గుంటూరుకు కార్పొరేషన్కి ఆనుకొని ఉన్నటువంటి 11 పంచాయతీల్ని ప్రతిపాదనల్ని సభ ముందు ఉంచుతున్నాను. ఇక్కడ దాదాపుగా ఈ 11 గ్రామ పంచాయతీలు ఏవంటే, 1 జొన్నలగడ్డ, దాసుపాలెం, గొర్రవారిపాలెం, చిన్నపలకలూరు, మల్లారం, తోకవారిపాలెం, తురకపాలెం, తలవారిపాలెం, లాల్పురం, ఓబులనాయకపురం. ఈ 11 గ్రామ పంచాయతీలు కూడా గుంటూరు కార్పొరేషన్లో కలపడం అన్నటువంటి ప్రతిపాదన ఆయా గ్రామ పంచాయతీల నుంచి రావడం అనేటువంటిది జరిగింది. దాని మేరకు జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలకే రత్నాలమ్మ అనే గిరిజన మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. మహిళ మృతిపై రత్నాలమ్మ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతగిరి మండలంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న కొండబాబు అనే వ్యక్తి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి హత్యకు కారకుడైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అని
కుటుంబ సభ్యులతో పాటు బీఎస్పీ వ్యవస్థాపకుల కె రాజారావు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై రత్నాలమ్మ కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం అరకులోయ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న రత్నాలమ్మను అనంతగిరి మండలం వీఆర్ఓగా పనిచేస్తున్న కొండబాబు గత 13 సంవత్సరాల క్రితం మాయమాటలు చెప్పి ముంచింగి పట్టు మండలం కామ్రంగి వలస గ్రామం నుండి తీసుకుని వచ్చి వేరు కాపురం పెట్టారు. విశాఖపట్నం, పాడేరు తదితర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసి తిప్పేవాడని, అయితే ఆకస్మికంగా రత్నాలమ్మ మృతి చెందింది అని తమకు తెలియచేయడంతో అరకుకు వచ్చి చూడగా శరీరంపై అనుమానించే విధంగా గాయాలున్నాయని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రత్నాలమ్మ కాండ్రంగ విలేజ్లో కాండ్రంగవలస విలేజ్లో కుంచెంపుట్టు మండలం. ఆమెకు ముందు వివాహం జరిగింది. అక్కడ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి విఆర్ఓ కొండబాబు అనే ఆయన అప్పుడు ఈమెను లొంగ తీసుకోవడం వలన ఈమెతో సత్సంబంధాలు కొనసాగే విధంగా లొంగ తీసుకోవడం వలన అది చూసి తన భర్త కూడా చనిపోయాడు. ఆమె ముందు భర్త చనిపోవడానికి కారణం కొండబాబు. సరే, మొత్తం ఆమె దగ్గర ఆస్తులు ఉండడం వలన ఆమెను తీసుకొచ్చాడు. ఆ ఆస్తులు కాజేయడం కోసమే, ఆస్తులు కాజేయాలనే ఉద్దేశంతోనే కేవలం ఈమెను చంపారు. ఒంటి మీద బలమైనటువంటి గాయాలు ఉన్నాయి కాబట్టి మరి అదంతా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మరి మేము కూడా అది ఖచ్చితంగా ఇది హత్య కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ని మేము కోరేది ఏమిటంటే ఈ నిజాయితీగా ఇన్వెస్టిగేట్ చేయాలి, సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి, బాధితులకి న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే అలా చేయకపోతే అందరు కూడా దీన్ని ఈజీగా తీసుకుంటారు, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతాయి. పెళ్లి చేసుకోవడం ఆస్తుల కోసం అని చెప్పేసి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత దీన్ని చంపేయడం అనేటువంటి చాలా సందర్భాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి, విచారణ జరపాలి. ఎవరైతే నిజమైనటువంటి దోషులు పట్టుకుని చట్టపరంగా వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి మన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధితులు తరపున నేను డిమాండ్ చేస్తున్నాను కూడా నేను కోరుతున్నాను. మాధురి అండి, మా ఊరు కాండ్రంగి వలస, బాబ్సాల పోస్ట్, ముంచుంకుటి మండలం అండి. మా అమ్మగారు అండి ఆవిడ లక్కే రత్నాలమ్మ. తడిగి కొండబాబు అని అతను బాబ్సాల పంచాయతీలోని వీఆర్ఓగా చేసేటప్పుడు మా అమ్మగారు పరిచయం. అలా ఆవిడని తీసుకొచ్చారండి అక్కడి నుంచి. 13 సంవత్సరాలు అతనితోనే ఉంచుకున్నారు. అతను ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆవిడని ఉంచారండి. వైజాగ్లో కొన్ని రోజులు, పాడేరులో కొన్ని రోజులు, చివరికి వాళ్ళ ఇంట్లోనే తీసుకొచ్చి ఉంచారు. అయితే మాకు సమాచారం తెలిసి మేము కొన్నిసార్లు చూడడానికి వెళ్ళే వాళ్ళం, కానీ వాళ్ళు గేట్లు అయితే తీసేవారు కాదనమాట. సరే అని చెప్పేసి నిన్న మధ్యాహ్నం 12 ఆ సమయంలోని మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసిందండి మా అమ్మగారు చనిపోయారని. సరే అని చెప్పి వచ్చి చూసేసరికి ఒంటి మీద గాయాలు అవి ఉన్నాయండి, మొత్తం అంతా కొట్టేసి ఉంది. అందుకని అనుమానంగా ఉంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు రాసామండి, ఇలా చనిపోయారు అని. వీఆర్ఓ గారు ఉన్నారండి, ప్రస్తుతం అనంతగిరిలో వీఆర్ఓగా చేస్తున్నారు అతను. ఆవిడ ఇప్పుడైతే అతను పరారీలో ఉన్నారండి. మా అమ్మగారు ఇంటి నుంచి వచ్చేసేటప్పుడు అక్కడ డ్వాక్రా ప్రెసిడెంట్గా చేసేవారండి మా అమ్మగారు. డ్వాక్రా డబ్బులు కొంత, ఆవిడ ఒంటి మీద ఉన్న నగలు కొంత, ఆవిడ దగ్గర ఉన్న వెండి, ఇంకను మాకు అప్పుడు ఇల్లు శాంక్షన్ అయ్యాయండి. ఆ డబ్బులు కూడా తీసుకొని వచ్చేసారండి ఇతనితో పాటు. ఒంటి మీద అయితే బాగా గాయాలు ఉన్నాయండి, ఫుల్గా. అంటే చర్మం అంతా శుభ్రంగా కమిలిపోయి ఉంది. చెవిలో నుంచి, ముక్కులో నుంచి రక్తం వచ్చేసి ఉందండి. పొద్దున్న చూస్తే నోట్ల నుంచి నొరగా అది కూడా వచ్చేసి ఉందండి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో దారుణం జరిగింది. తినుబండారాల కోసం ఓ షాప్ కి వచ్చిన 2 మైనర్ బాలికలపై అత్యాచార యత్నం చేశాడు ఓ కామాంధుడు. ఈ క్రమంలో అతని నుండి ఓ బాలిక తప్పించుకోగా అక్కడే ఉన్న మరో బాలికను నిర్బంధించి అత్యాచారం చేశాడు పిక్కిలి ఆంజనేయులు అనే వ్యక్తి. అతని నుండి తప్పించుకున్న మరో బాలిక
తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో వారు ఎర్రగొండంపాలెం పోలీస్ స్టేషన్కి చేరుకుని సిఐ అజయ్ కుమార్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆంజనేయులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కేసు కింద నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని సిఐ అజయ్ కుమార్ చెబుతున్నారు. పాత్రికేయుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. సమాజ అభివృద్ధికి మీడియా చేస్తున్న కృషి వెలకట్టలేనిది అని అన్నారు. గాజువాకలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్షిక డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా పాల్గొని మాట్లాడారు. వార్తల ప్రచురణ అనేది సమాజాన్ని మేల్కొల్పేలా ఉండాలి అని, కొందరు పని కట్టుకుని రాసే వార్తల వలన అవి కొన్నింటిపై ప్రభావం చూపుతాయని అన్నారు. పాత్రికేయులకు ప్రెస్ క్లబ్ నిర్మిస్తామని, పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. గాజువాక యూనిట్ ఉపాధ్యక్షురాలు బి శిరీష అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, ప్రసాద్ల శ్రీనివాస్, కృష్ణంరాజు, కోరుకొండ పద్మ, కోశాధికారి సత్య, జాయింట్ సెక్రటరీ వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.